హాయ్ ఆల్, వెల్కమ్ టు సుమహాస్ వ్లాగ్స్. సో ఇవాళ నేను ఒక బ్రేక్ఫాస్ట్ లేదా డిన్నర్ రెసిపీ చేస్తున్నాను. ఇది సూజీ అండి. బొంబాయి రవ్వ ఒక కప్పు తీసుకుంటున్నాను. వాటర్ వేసుకొని బాగా వాష్ చేసుకోవాలి. మంచిగా ఒకసారి వాటర్తో వాష్ చేసినాక మనము ఒక కప్పు రవ్వ వేసుకున్నాము. సో 3/4 కప్పు కర్డ్ వేసుకొని ఈ రవ్వని అంతా బాగా నీట్గా కలిపి ఒక 20 మినిట్స్ సైడ్ ఉంచాలి. దీంట్లో సాల్ట్ ఏమీ అవసరం లేదు. ఇప్పుడు జస్ట్ కర్డ్ ఒకటి అంటే పెరుగు వేసి కలిపి మూత పెట్టి పక్కన ఉంచేయాలి ఒక 20 మినిట్స్. సో 20 మినిట్స్ అయింది, రవ్వ నానపెట్టేశాను. ఇంకా రవ్వ నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేసే లోపల కొద్దిగా అన్ని అటుకులు తీసుకొని వాటర్ వేసి నానపెడుతున్నాను. ఆ అటుకులు నానేలోపు మనం నానపెట్టిన రవ్వ మిక్సీకి వేసుకుందాం. సో మిక్సీకి రవ్వ ఇదంతా వేసుకున్నాము. సో ఇది సొరకాయ బెండ్ అండి. నిన్న నేను వేరే కర్రీ చేశాను. దాంట్లోకి నార్మల్ సొరకాయ అంతా తరుక్కొని, వేరే కర్రీ ఏం కాదులే, సొరకాయ కర్రీ అని చెప్పు. సరే. సో ఈ సొరకాయ బెండ్ అంతా ఎత్తిపెట్టుకున్నాను, ఈ దోశ కోసమే అని. ఇది మనం వేస్ట్ చేయకుండా దీంట్లోకి వేసి బాగా సాఫ్ట్గా మిక్సీ పట్టేస్తే మనకు చాలా బాగుంటుంది. సో అటుకులు నానపెట్టుకున్నవి ఒకసారి వాష్ చేసేసుకోవాలి. దాంట్లో ఏమైనా డస్ట్ ఉంటే అంతా వెళ్ళిపోతుంది. నేను మీడియం అటుకులు తీసుకున్నాను. మీరు ఇన్ కేస్ గట్టి అటుకులు తీసుకొని ఎలా ఉంటే రవ్వతో పాటు సపరేట్గా నానపెట్టేసేయండి. ఎందుకంటే గట్టి అటుకులు నానడానికి టైం పడుతుంది. ఇన్ కేస్ పేపర్ అటుకులు అయితే ఇంత టైమే అవసరం లేదు అసలు. ఇవి కూడా నేను మిక్సీలోకి వేసేస్తున్నాను. అంత వాటర్ అంతా నీట్గా వంపేసి ఇందులోనికి వేసేసి మిక్సీ పట్టేస్తాను. ఇదంతా మనకు దోశ బ్యాటర్ లాగా అయిపోద్ది. సో ఇలా బాగా ఫైన్గా తిప్పేసిన తర్వాత దీనికి సరిపడే సాల్ట్ అంటే నేను ఒక 1/2 స్పూన్ వేసుకున్నాను. వేసి మళ్ళీ దీంట్లోనే మిక్సీ పట్టేస్తే మనకి సాల్ట్ బాగా అయిపోతుంది, అంటే బాగా మిక్స్ అయిపోతుంది. సో చూసారా, మనకి ఈ కన్సిస్టెన్సీలో వస్తుంది అన్నమాట. ఇదంతా ఒక బౌల్కి వేసి ఇంకా దోశలు పోసుకోవడమే. సో పిండి మనకు ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. మరీ నీళ్ళగా ఉండకూడదు, మరీ గట్టిగా ఉండకూడదు. నేను చూపిస్తాను దోశ కూడా ఎలా వెయ్యాలి అని. మనం నార్మల్ దోశలు వేసేసినట్టు వేసేస్తే ఇవి రావన్నమాట. పెనం హీట్ అయిందా లేదా చూద్దాం. ఒక 2 డ్రాప్స్ వాటర్ వేసేసి. ఎస్, అయ్యింది. ఈ మాత్రం వేడి ఉన్నప్పుడు మనం ఉప్పు ఆల్రెడీ మిక్స్ చేసాం కాబట్టి ఇంకా మరీ వేయాల్సిన అవసరం లేదు. సో ఇలా ఒక గరిటె పిండి తీసుకొని నిదానంగా వేయాలి. మనం నార్మల్ దోశలు తిక్కినట్టు తిక్కకూడదు అనమాట. ఇవి తిక్కితే రావు. లైట్గా ప్రెషర్ అప్లై చేయకుండా మాత్రమే మనం దోశని స్ప్రెడ్ చేయాలి. ఫ్లఫీగా సాఫ్ట్గా స్పాంజీగా వస్తాయి అన్నమాట దోశలు. కొద్దిగా ఆయిల్ మీకు కావాలంటే వేసుకోండి, లేకపోతే గీ వేసుకోండి, ఇంకా బాగుంటుంది. చూసారా, సైడ్స్ అన్నీ ఇలా రెడ్గా కనిపిస్తూ ఉన్నాయి. సో ఈ పాయింట్ ఆఫ్ టైంలో మనము దోశని తిప్పుకోవాలి. ఫస్ట్ దోశ, సెకండ్ దోశ అట్లా ఏమి ఉండదండి. దోశకి ఆల్మోస్ట్ అన్నీ బాగానే వస్తాయి. సో రెండో వైపు కూడా బాగా కాలిపోయింది. ఇంకా మనం దీన్ని సర్వ్ చేసుకోవడమే. మీకు పల్లీ చట్నీ కావాలంటే పల్లీ చట్నీ, లేదా పప్పులు అంటే పప్పులు, కొబ్బరి అయితే కొబ్బరి, మీరు ఏ చట్నీ అయినా వేసుకొని దీంతో కాంబినేషన్ ట్రై చేయొచ్చు. లాస్ట్ టైం అంటే మొన్న డిన్నర్ ప్లేట్కి మా చిన్నత్తయ్య అంటే సంపూర్ణ వ్లాగ్స్ వాళ్ళు కూడా ఈ దోశ వాళ్ళ కోడలు అంటే నా ఫ్రెండ్ భ్రమరా పెట్టిందనమాట చేసి. నేను కూడా చేయాలని అనుకొని చేస్తూ ఉన్నాను. వాళ్ళు ప్రొసీజర్ పెట్టలేదు, ఓన్లీ డిన్నర్ ప్లేట్ పెట్టారు ఎలా అని.
నేను ప్రొసీజర్ పెడుతున్నాను. తర్వాత ఈ దోస పిండిలోకి సొరకాయ వేయాలి అని నాకు ఐడియా రాలేదు. మా ఆయన్ని పిలుస్తున్నాను అనుకొని బయట నుంచి అంటున్నారనమాట. నేను యాక్చువల్లీ రికార్డింగ్ చేస్తున్నా. నాకు యాక్చువల్లీ సొరకాయ వేయాలి అన్న ఐడియా రాలేదనమాట. ఈ ఐడియా ఎలా అంటే, మా అక్క లాస్ట్ టైం నేను బెంగళూరుకి వెళ్ళినప్పుడు ఆఫీస్కి వాళ్ళ ఇంట్లో ఉన్నాను. బ్రేక్ఫాస్ట్కి మా అక్క కూడా ఇదే ప్రిపేర్ చేశారు. అప్పుడు ఏం చేసావు అంటే ఇలా సొరకాయ వేసాను అన్నారు. సో ఆ ఐడియా కూడా నేను యాడ్ చేసి ఈ బ్రేక్ఫాస్ట్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను. సో ఫస్ట్ని మాత్రం చిన్నగా చేశాను, ఇంకా రిమైనింగ్ అన్నీ నార్మల్ సైజులోనే వచ్చాయి. మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. చాలా క్విక్ అండ్ ఈజీగా అయిపోతుంది మనకి బ్రేక్ఫాస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు సుమహాస్ వ్లాగ్స్.